ఈ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ నిష్టగా అల్లాను ప్రార్థిస్తూ ఉంటే పాకిస్తాన్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. కాని ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. భగవంతుడు తన భక్తులను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడని ఆ మహాదేవుడు నిరూపించి చూపించాడు. ఇంతకు ఆ మహాదేవుడి లీలలేంటో ఈరోజు ఈ వీడియోలో పాకిస్తాన్లో జరిగిన ఆ అద్భుతం గురించి మేము మీకు వివరంగా చెప్పబోతున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా మహాదేవుని అద్భుత శక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చివరి వరకు వీడియో చూడండి. 1992లో భారత్లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశం ఎందుకు వెనక్కి తగ్గింది? ఆ దేశం యొక్క ద్వంద్వ మనస్తత్వమేంటో ప్రజలకు అర్థమైంది. బాబ్రీ మసీదుకు ప్రతీకారంగా పాకిస్తాన్లో 100కు పైగా హిందూ దేవాలయాలను కూల్చివేశారు. అప్పటినుంచి ప్రతి హిందువు తన జీవితాన్ని ఇబ్బందులతోనే గడుపుతున్నారక్కడ. భారతదేశం నిరంతరం పురోగతి దిశగా కదులుతోంది. కాని పాకిస్తాన్ రోజురోజుకు దిగజారిపోతోంది. అక్కడ పరిస్థితులు రోజురోజుకు వింతగా మారడం మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పిల్లల విద్యకు సరైన ఏర్పాట్లు లేవు. ప్రతి ఒక్క పౌరుడి నెత్తిమీద భయంకరమైన అప్పు ఉంది. అయితే అలా ఆ దేశం ఎందుకు ఉన్నది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు మనకు గ్రంథాలలో కనిపించే ఒక విషయం అర్థమవుతుంది. దేవాలయాలు నిర్మించిన దేశంలో భగవంతుడిని ఆరాధిస్తారు కాబట్టి పురోగతి దానంతటదే వస్తుంది. అంటే లక్ష్మీదేవి లభిస్తుంది. ఆ ఆలయం ఆ నగరానికి గొప్ప పురోభివృద్ధికి బాటలు వేస్తుంది. ఇంకా ఆ నగరంలో సౌకర్యాలను పెంచుతుంది. కానీ పాకిస్తాన్లో గత కొన్నేళ్లుగా హిందూ దేవాలయాలను ఒక్కొక్కటిగా కూల్చివేయడం చూస్తుంటే సనాతన సంస్కృతికి జరుగుతున్న ఈ అవమానంతో పాకిస్తాన్ సర్వనాశనమవుతోంది అంటున్నారు. నాశనం కావడానికి అదే అతిపెద్ద కారణమని తెలుస్తోంది. ఒక వ్యక్తికి చెడు సమయం వచ్చినప్పుడు అతని బుద్ధి వక్రంగా విరుద్ధంగా మారుతుంది. పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన ఓ సంఘటన గురించి వింటేనే మీకు చిర్రెత్తుకొస్తుంది. పాకిస్తాన్లోని కరాచీలోని ప్రధాన మార్కెట్లో ఓ భారీ హిందూ దేవాలయం ఉండేది. దేశాల నుంచి భక్తులు దేవుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్కు చెందిన కొందరు అత్యాసపరులైన కాంట్రాక్టర్లు తమ ఇస్లామిక్ దేశంలోని హిందూ దేవాలయాలను నిత్యం ద్వేషించేవారు. హిందూ దేవాలయాలను మతపరంగా ముస్లిం అయిన ఒక వ్యక్తి ఎలాగైనా ఆ ఆలయాన్ని అక్కడి నుంచి తొలగించాలనుకున్నారు. ఆ స్థలంలో షాపింగ్ మాల్ నిర్మించాలన్నది వారి లక్ష్యం. ఆ స్థలాన్ని ఉపయోగించుకుని చాలా డబ్బు సంపాదించడానికి అతను దుకాణాలను నిర్మించాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఆ దిశగా ప్లానింగ్ కూడా మొదలుపెట్టాడు. ముందుగా ఈ హిందూ దేవాలయాన్ని మార్కెట్ మధ్యలో నిర్మించారని, దాన్ని తొలగించాలని పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మార్కెట్ ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కరాచీ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి దేశ జీడీపీలో ఎక్కువ భాగం ఈ మార్కెట్ నుంచే వస్తుంది. విదేశాల నుంచి షాపింగ్ చేయడానికి ప్రజలు అక్కడికి వచ్చేవారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆలయాన్ని తీసేసి షాపింగ్ మాల్ కడితే పాక్ ప్రభుత్వ పురోగతికి మంచి లాభం జరుగుతుంది అంటూ ఓ బిల్డర్ ఆ ఆలయం వద్ద కలిగే నష్టాన్ని వివరిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించడం ద్వారా ఏదైనా పురోగతి పనులు జరిగితే పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది అని కూడా చెప్పారు. కొందరు బడా ముస్లిం అధికారులపై ఒత్తిడి తెచ్చినప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం కావడం, ఇక్కడ హిందువులు చాలా తక్కువ మంది ఉన్నందున పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. అందుకే కోర్టు కూడా భారీ తీర్పును వెలువరిస్తూ ఆ స్థలం నుంచి ఆలయాన్ని తొలగించాలని ఆదేశించింది. కానీ కొంతమంది పండితుల బృందం నిరసన తెలపడంతో కొందరు పాకిస్తానీ ముస్లింలు వారిని బెదిరించి నోరు మూయించారు. అయితే మహాదేవుడు చేసే అద్భుతానికి ఎంతటి పెద్ద ప్రభుత్వమైనా కూడా తలవంచాల్సిందే అన్న విషయం తర్వాత తెలిసింది. పాకిస్తాన్లోని కరాచీలో కూడా అదే జరిగింది. ఆలయం చుట్టుపక్కల దుకాణాలు తొలగించాలంటూ, అది కూడా నెల రోజుల్లో పూర్తి చెయ్యాలంటూ సమాచారం ఇచ్చారు. ఇక ఈ నెల రోజుల తర్వాత ఆలయాన్ని కూల్చివేసేందుకు జేసీబీ వచ్చింది. ఆ తర్వాత ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేశారు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రధాన శిఖరాన్ని కూల్చే టైం వచ్చింది. ఏ కారణం చేతనైనా ఆలయాన్ని కూల్చివేస్తే అందులో ఉండే దేవుడి విగ్రహాలను ఎన్నో పూజలు చేసి అక్కడి నుండి మరో ప్రదేశానికి తరలించాలి. కానీ ఇస్లామిక్ పాకిస్తాన్ ప్రభుత్వం తన స్వప్రయోజనం కోసం గుడ్డిగా ఎవరేది చెప్పినా నమ్మే పరిస్థితి వచ్చింది.
ఆలయంలోని ప్రధాన భాగంలో ఉన్న శివలింగాన్ని పట్టించుకోకుండా నేరుగా ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే జేసీబీ ప్రధాన శిఖరాన్ని దాటే క్రమంలో అకస్మాత్తుగా ఒక గొప్ప అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా జేసీబీ ఇంజన్ ఫెయిల్ కావడంతో జేసీబీలో చాలా భాగాలు పనికి రాకుండా పోయాయి. ఆ తర్వాత రెండో జేసీబీని తీసుకొచ్చారు. ఎలాగైనా ఆలయాన్ని ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆలయ ప్రధాన శిఖరం వైపు కదిలారు. ఆ రెండో జేసీబీ కూడా ఫెయిల్ అయింది. అయితే అసలక్కడ ఏం జరుగుతున్నది అన్నది ప్రజలకు అర్థం కాలేదు. అత్యాసపరులైన కాంట్రాక్టర్లందరూ కూడా అక్కడే ఉండి ఈ దృశ్యాన్ని కళ్ళారా చూస్తున్నారు. అప్పటికే సాయంత్రం కావడంతో జేసీబీతో ఆలయ ప్రధాన శిఖరాన్ని కూల్చలేకపోయారు. అక్కడి దుకాణాల సముదాయాల వాళ్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకు తెరువు పోయింది అని. ఆ ఆలయాన్ని కూల్చివేసి అక్కడ షాపింగ్ మాల్ నిర్మించాలనుకున్నారు. ఆ మరుసటి రోజు కరాచీలోని ఆలయానికి చేరుకుని అక్కడ మిగతా ప్రాంతంలోని ఆలయాన్ని చిన్నగా కూల్చబోతుండగా అకస్మాత్తుగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి మొబైల్కి ఫోన్ వచ్చింది. తన బిడ్డకు యాక్సిడెంట్ అయిందని, అతని పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాడు. ఆస్పత్రికి చేరుకోగానే తన బిడ్డ కోమాలోకి వెళ్ళిందని తెలుసుకుని దేవుడి మీద భారం వేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక్కడ ఆలయ కూల్చివేత పనులను నిలిపివేశారు. చిన్నారికి వైద్యుడు వైద్యం చేయలేకపోవడంతో ఆ ముస్లిం బిల్డర్ కొంతమంది మౌల్వీలను బాబాలను పిలిపించాడు. కానీ వారు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు ఒకరోజు ఆ మహాదేవుడు శివుడు బిల్డర్కు కలలో కనిపించి ఇదంతా నీ తప్పిదం ఫలితమని చెప్పాడు. నీ బిడ్డ నువ్వు చేసిన పాపం కారణంగానే బాధపడుతోంది కాబట్టి ఆలయాన్ని కూల్చివేయకుండా రక్షించు అని చెప్పాడు. ఆ ఆలయాన్ని మళ్లీ నిర్మించడానికి కూడా చాలా సమయం ఉంది. మీ బిడ్డ క్షణాల్లో బాగుపడతాడు అన్న మాటలు వినిపించేసరికి బిల్డర్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచేసరికి విపరీతంగా చెమటలు పట్టడంతో కంగారు పడ్డాడు. ఆ శివుడే తనకు కలలో కనిపించాడని, అంతా తన తప్పేనని అర్థమైంది. ఆలయాన్ని కూల్చివేయకుండా కాపాడేందుకు 100 మంది ముస్లిం సోదరులను కూడగట్టి ప్రభుత్వానికి మళ్లీ ఒక లేఖ రాశాడు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకోవడం లేదు, మార్కెట్లో ఆలయం ఉండడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాడు. అయితే ఆ ప్రతిపాదనకు భారీ మెజారిటీ రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బిల్డర్ ధ్వంసమైన ఆలయ భాగాన్ని పునర్నిర్మించారు. శివుడికి అతను శాశ్వత భక్తుడిగా మారిపోయాడు. అతి తక్కువ సమయంలోనే ఆ బిడ్డ కూడా కోమా నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా మారడం అనేది అతని జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం. అప్పట్లో అది రంజాన్ మాసం కావడంతో పాకిస్తాన్లోని కరాచీలో శివుడి ఇంత పెద్ద అద్భుతం జరగడం చిన్న విషయం కాదు. ఫ్రెండ్స్, సనాతన ధర్మం, సత్యం, మతం లేకపోయినా అది శాశ్వతం. ప్రపంచంలో ఎక్కడైనా తవ్వకాలు జరిపితే మరే ఇతర మతానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయో లేదో చెప్పలేము, కానీ ఖచ్చితంగా హిందూ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విగ్రహాలు మాత్రం దొరుకుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో కొన్నిసార్లు నది నుండి, కొన్నిసార్లు మసీదు నుండి, మరికొన్నిసార్లు తవ్వకాల నుండి హిందువులకు సంబంధించిన దేవుళ్ల విగ్రహాలు బయటపడుతూనే ఉంటాయి. దీన్ని బట్టి మనకర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, మనం హిందూ మతంలో జన్మించినట్టయితే మనం చాలా అదృష్టవంతులం. ఈ మొత్తం ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను క్రింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే దయచేసి దీన్ని లైక్ చేయండి. అలాగే మీరింకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి.